సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం చమురు ధరలు ఎలా పెరుగుతున్నాయి, వీటికి అసలు అంతే లేదా ఏంటి పరిస్థితి అనేది వీడియోలో తెలుసుకుందాం. చమురు యాక్చువల్గా జస్ట్ 1 వీక్ బ్యాక్ $60 ఉండేది ఇంటర్నేషనల్గా. ఎప్పుడైతే ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్లో యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చమురు విపరీతంగా పెరుగుతుంది. అందులో హార్మోజ్ జలసంధిని మూసేసాము అని చెప్పిన కాడి నుంచి చమురు 40% పెరిగింది. దీనిలో మొన్న $100 కూడా దాటేసి ఇప్పుడు 110కి వెళ్ళింది. 3.5 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్. అలాగే అమెరికా చమురు ధరలకి బెంచ్ మార్క్గా ఉన్న వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర వచ్చి $106కి వెళ్ళింది. శుక్రవారం అయితే మార్కెట్లో ముగిసినప్పుడు $90 అలా ఉండేది. ఇది ఇప్పుడు దాదాపు 17% పెరిగింది. అలాగే షికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్లో అయితే బ్యారెల్ క్రూడ్ ధర వచ్చి $107 దగ్గర ఉంది, 16% పెరిగింది. అలాగే బ్రెంట్ క్రూడ్ వచ్చి $115 వచ్చింది. సో గత వారం చూసుకుంటే 36% పెరిగింది. సో ఎఫెక్ట్ ఈ ట్రేడింగ్లో కూడా కనిపిస్తుంది. సో ఫిబ్రవరి 28న ఈ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం వచ్చాక ఈ రెండో వారం కూడా కొనసాగుతుంది. దీంతో ఏంటంటే పశ్చిమాసియా మొత్తం కూడా ఈ చమురు ఉత్పత్తి షిప్పింగ్కి అంతరాయం కలుగుతుంది. దాంతో ఈ హార్మోజ్ జలసంధిని కూడా మూసేయటం వల్ల ఇక్కడ దాదాపు ప్రపంచంలో 5వ వంతు ఆయిల్ ఇక్కడి నుంచి వస్తుంది. 20%, 25% ఆయిల్ వస్తుంది. అది మొత్తం హార్మోజ్ జలసంధి దాటడానికి లేదు. వస్తే కనుక నౌకలకి నిప్పులు పెడతాము అని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో దాదాపు 1000 షిప్స్ అన్నీ కూడా అక్కడ ఆగిపోయినాయి. కొన్ని కిలోమీటర్లే ఇది హార్మోజ్ జలసంధి ఉంటుంది. అయితే ఇందులో నుంచి బయటికి రావడానికి ఇరాన్ వల్ల చాలా ముప్పు ఉందనేది అర్థమవుతుంది. ఈ చమురు అందుకే $100 దాటిపోయి ఇప్పుడు ఇంకా $120 నుంచి $130 వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటి టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు పోస్ట్ ఏం చేస్తున్నారంటే, ప్రపంచానికి అణ్వాయుధ ముప్పు లేకుండా తొలగిస్తున్నాము, దానికోసం కొంత నష్టభయం క్రూడ్ పెరగటం అనేది జరుగుతుంది. ఇది తాత్కాలికమే, ఈ ధరల పెరుగుదల తాత్కాలికమే, కానీ ఈ ముప్పు మాత్రం ఈ ప్రపంచానికి ఉన్న ముప్పుని మేము తొలగిస్తున్నాం. అది తగ్గాక ఇంకా ధరలు పడిపోతాయి. ఇది తెలివి తక్కువ వారే దీనికంటే భిన్నంగా ఆలోచిస్తారు. కాబట్టి మీరందరూ తెలియగలరు కాబట్టి మీరు ఇది తొందరగానే సమస్య పోతుందని అర్థం చేసుకోండి అని పోస్ట్ పెట్టారు. కానీ ధరలు ఆపడానికి, సప్లై ఎక్కువ చేయడానికి ఏం చేస్తాము అనేది ఏమీ చెప్పలేదు. సో ఇంటర్నేషనల్గా అయితే క్రూడ్ ధర పెరిగిపోయింది. అయితే ఇండియాలో ఏంటంటే ఇండియా గవర్నమెంట్ చెప్తుంది 30 రోజుల వరకు మనకి క్రూడ్ నిల్వలు ఉన్నాయి కాబట్టి భయపడాల్సింది ఏం లేదని చెప్తున్నారు. కానీ యుద్ధం చూస్తే మాత్రం ఇంకా అది ముందుకు వెళ్ళేటట్టే ఉంది. అక్కడ కూడా ఇరాన్ వచ్చి డిపెండ్ అయ్యేటట్టు అక్కడ లేదు. సో మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో యుద్ధం జరిగితే ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇంకా $150 కూడా వెళ్ళే అవకాశం ఉంది క్రూడ్ అనేది చెప్తున్నారు. సో క్రూడ్ వల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్లు అన్ని కంట్రీస్లో స్టాక్ మార్కెట్లు బాగా డౌన్ అయిపోయాయి. మన కంట్రీ కూడా స్టాక్ మార్కెట్ వచ్చి దాదాపు 26,000 దగ్గర ఉండాల్సిన నిఫ్టీ ఇప్పుడు 24,000 దగ్గరికి వచ్చింది. అంటే 2,000 పాయింట్లు పడింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 62,000 నుంచి 56,000 దగ్గరికి వచ్చింది. అలాగే సెన్సెక్స్ 77,000 దగ్గర ఉంది. దాదాపు 83,000 నుంచి ఫాల్ అయింది. ఇది గత 10 రోజుల్లోనే ఇంత దారుణంగా జరిగింది. మన కంట్రీ కాకుండా జపాన్ ఇండెక్స్ 5% డౌన్ అయినాయి. అలాగే కొరియా కూడా 10% దాకా డౌన్ అయింది. ఈవెన్ డౌ జోన్స్ కూడా దాదాపు 50,000 దగ్గర ఉండే డౌ జోన్స్ ఇప్పుడు 47,000 దగ్గరకు వచ్చింది. సో అన్ని కంట్రీస్ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ అయితే డౌన్ అయినాయి. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ప్రపంచానికి పెద్ద డ్యామేజ్ అయితే జరిగేటట్టు ఉంది. కాబట్టి తొందరగా యుద్ధం సమసిపోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.